రష్యన్ ఆయిల్ పైన అమెరికా విధించిన ఆంక్షలు భారత్ పైన ఏ మేరకు ప్రభావం చూపుతాయి? భారత్ ఇకపైన రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేయడం సాధ్యం కాదా? ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందేనా? భారత్ తన ఇంధన కొనుగోలు వ్యూహాలను మార్చుకోక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. ఆయిల్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్ప్స్, భారత్ పెట్రోలియం కార్ప్, హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్, మ్యాంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్ సంస్థలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించాలని పుతిన్పై ఒత్తిడి తెస్తున్న ట్రంప్ తాజాగా రష్యాలోని 2 అతిపెద్ద ఆయిల్ కంపెనీలైన రాస్నెఫ్ట్, ల్యూక్ ఆయిల్ పైన ఆంక్షలు విధించారు. ఈ 2 కంపెనీలు అందించే నిధులు క్రెమ్లిన్ వార్ మిషన్ కి ఉపయోగపడుతున్నాయని యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ ఆరోపించారు. యుద్ధాన్ని నిలిపివేసేందుకు పుతిన్ నిరాకరించడంతో ట్రెజరీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఒక ప్రకటనలో ఆయన చెప్పుకొచ్చారు. రాస్నెఫ్ట్, ల్యూక్ ఆయిల్ కంపెనీలపైన భారత్ ఆంక్షలు విధించి ఎన్నో రోజులు కాలేదు. అలాగే విడిగా EU దేశాలు కూడా రష్యా పైన 19వ ప్యాకేజీ ఆంక్షలను ఆమోదించాయి. రష్యన్ LNG ఎగుమతులపైన నిషేధం కూడా ఇందులో ఉంది. ఇప్పటికైనా మాస్కో దిగివచ్చి యుద్ధాన్ని ఆపివేయకపోతే మరిన్ని ఆంక్షలు ఎదుర్కోక తప్పదని అమెరికా హెచ్చరికలు పంపింది. అంతేకాదు రష్యన్ LNG అధికంగా కొనుగోలు చేసే జపాన్ను కూడా రష్యా పైన ఆంక్షలు విధించాలని ఒత్తిడి తెస్తోంది. ఈ కొత్త ఆంక్షలు రష్యా ఎకానమీ పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. మాస్కో ఫెడరల్ బడ్జెట్లో 4వ వంతు ఆయిల్, గ్యాస్ ఇండస్ట్రీల నుంచి లభిస్తోంది. దీంతో ఈ ఆంక్షలు రష్యా పైన తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాగే రష్యా ఇంధనాన్ని కొంటున్న దేశాలపైన కూడా ప్రభావం ఉంటుంది. అందులో ప్రధానంగా భారత్, చైనాలు ఉంటాయి. ఈ ఏడాది భారత్ దిగుమతుల్లో 36% రష్యన్ ఆయిల్ ఉంది. ఇదే ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. అది వాణిజ్య చర్చలపైన ప్రభావం చూపింది. దీనివల్ల భారత్ అదనపు టారిఫ్లను ఎదుర్కోవలసి వచ్చింది. 2022కి ముందు రష్యా నుంచి ఇండియన్ ఆయిల్ ఎగుమతులు నామమాత్రంగా ఉండేవి. భారత్ మిడిల్ ఈస్ట్ పైన ఎక్కువగా ఆధారపడేది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ సరఫరాను కొనసాగించడానికి అనుమతిస్తూనే రష్యా రెవెన్యూ పైన నియంత్రణలు విధించడానికి G7 దేశాలు బ్యారెల్కి $60 ప్రైస్ క్యాప్ను విధించాయి. దీంతో అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్, వెనిజులా వంటి దేశాలను పక్కన పెట్టి భారత్ పూర్తిగా మాస్కో ఇంధనం పైన ఆధారపడడం ప్రారంభించింది. అమెరికా హెచ్చరించినా కూడా భారత్ ఇప్పటివరకు వెనక్కి తగ్గలేదు. భారత వినియోగదారుల ప్రయోజనాన్ని కాపాడమే తమ ఉద్దేశమని గట్టిగా చెబుతూ వచ్చింది. ఈ క్రూడ్ ఆయిల్ వాణిజ్యం వల్ల అటు భారత్, ఇటు రష్యా కూడా ప్రయోజనం పొందుతూ వచ్చాయి. ఇప్పుడు ఎందుకు తెరపడే వాతావరణం కనిపిస్తోంది. అమెరికా తాజాగా విధించిన ఆంక్షల వల్ల రష్యా ఆయిల్ దిగుమతులు గణనీయంగా తగ్గుతాయని బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. ఈ ఆంక్షల కారణంగా ఆయా కంపెనీలు తక్షణం కొనుగోళ్లను నిలిపివేయక తప్పదని వాణిజ్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి. స్టేట్ రిఫైనరీలు రష్యన్ క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన డాక్యుమెంట్లను అధ్యయనం చేస్తున్నాయి. రాస్నెఫ్ట్, ల్యూక్ ఆయిల్ కంపెనీల నుంచి నేరుగా ఆయిల్ కొంటున్నామా లేదా అనేది పరిశీలిస్తున్నాయి. చాలా వరకు కొనుగోళ్లు మధ్యవర్తుల నుంచి, ట్రేడ్ సోర్సెస్ నుంచి సాగుతున్నట్లుగా చెబుతున్నారు. రిలయన్స్ సంస్థ కూడా రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను తగ్గించుకోవటమో పూర్తిగా నిలిపివేయటమో చేయాలని భావిస్తోంది. భారత ప్రభుత్వం సూచనల మేరకు వ్యవహరిస్తామని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. అయితే ఇండియాలో ఏ సంస్థ కూడా దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు అమెరికా విధించిన ఆంక్షలపైన రష్యా ధీమాగా స్పందించింది. వెస్ట్రన్ శాంక్షన్లను ఎదుర్కోవటానికి మేం దృఢమైన ఇమ్యూనిటీని వృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు కూడా ఓ వైపు ఇంధన సామర్థ్యాన్ని పెంచుకుంటూనే ఆర్థికంగా, రాజకీయంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతామని పేర్కొంది. అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం రష్యాతో పాటు ఇతర దేశాలపైన ఏ మేరకు ఉంటుంది?